చిరంజీవి తన కెరీర్లో ఎన్నో రీమేక్స్లో నటించారు. ఈ రీమేక్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. గతేడాది చిరు చేసిన గాడ్ ఫాదర్ మూవీ మలయాళంలో హిట్ అయిన లూసిఫర్కు రీమేక్. ఇక లేటెస్ట్ గా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా కూడా వేరే భాషలో హిట్ అయిన సినిమాకు రీమేక్. మొత్తంగా చిరంజీవి తన కెరీర్లో ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించారనే విషయానికొస్తే, భోళా శంకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ భోళా శంకర్ మూవీ కూడా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాలం సినిమాకు రీమేక్. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ అయ్యింది. గాడ్ ఫాదర్, మోహన్ లాల్, లూసిఫర్ రీమేక్లో చిరంజీవి ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు చిరు, మోహన్ లాల్ చేసిన ఈ పాత్రను గాడ్ ఫాదర్ టైటిల్తో రీమేక్ చేశారు. ఈ సినిమా గతేడాది దసరా కానుకగా విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్కు కాస్త దూరంలో ఆగిపోయింది. ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 చిత్రం కూడా తమిళంలో విజయ్ హీరోగా నటించిన కత్తి సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. శంకర్ దాదా జిందాబాద్ ప్రభుదేవా దర్శకత్వంలో చేసిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా హిందీలో సంజయ్ దత్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన లగే రహో మున్నాబాయ్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. శంకర్ దాదా ఎంబీబీఎస్ జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా హిందీలో సంజయ్ దత్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన మున్నాబాయి ఎంబీబీఎస్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. అంజీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన అంజి సినిమా హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ సినిమాను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. ఠాగూర్ వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ మూవీ తమిళంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన రమణ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. మృగరాజు గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన మృగరాజు సినిమా హాలీవుడ్ మూవీ ది హోస్ట్ అండ్ ది డార్క్నెస్ మూవీకి రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచింది. స్నేహం కోసం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చిరంజీవి, విజయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన స్నేహం కోసం సినిమాను తమిళంలో అదే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో శరత్ కుమార్, విజయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన నట్పుక్కగా సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. హిట్లర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ మూవీ మలయాళంలో మమ్ముట్టి హీరోగా అదే హిట్లర్ టైటిల్తో తెరకెక్కిన సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్తో చిరంజీవి తన పందా మార్చారు. ది జెంటిల్మెన్ సినిమా హిందీలో మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తెరకెక్కిన జెంటిల్మెన్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో అదే టైటిల్తో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. హిందీలో మాత్రం ఈ సినిమా డిజాస్టర్గా నిలిచి చిరంజీవికు చేదు జ్ఞాపకం మిగిల్చింది. ఎస్పీ పరశురాం రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఎస్పీ పరశురాం సినిమా తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించిన వాల్టర్ వెట్రివేల్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. ముగ్గురు మొనగాళ్లు చిరంజీవి తొలిసారి త్రిపాత్రాభియంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ముగ్గురు మొనగాళ్లు సినిమా హిందీలో యాదోన్కి బారాత్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమా అన్నదమ్ముల అనుబంధంగా వచ్చింది. మరోవైపు కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా నటించిన ముగ్గురు కొడుకులు సినిమా కూడా ఇదే కాన్సెప్ట్తో తెరకెక్కింది. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమా మాత్రం డైరెక్ట్ రీమేక్ కాకపోయినా అదే స్టోరీని చిరు ట్రిపుల్ రోల్గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది. మెకానిక్ అల్లుడు సినిమా డైరెక్ట్ రీమేక్ కాకపోయినా ఏఎన్ఆర్ హీరోగా శ్రీదేవి హీరోయిన్లుగా తెరకెక్కిన శ్రీరంగనీతులు సినిమాను కాస్తంత మార్చి అదే ఏఎన్ఆర్తో కలిసి చిరు మెకానిక్ అల్లుడుగా తీశారు.
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆగ్ కా గూండా రాజ్ చిరంజీవి హీరోగా విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాను హిందీలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఆగ్ కా గూండా రాజ్ గా రీమేక్ చేశారు. ఈ చిత్రం హిందీలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఘరానా మొగుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు సినిమా కన్నడలో రాజ్ కుమార్, మాధవి హీరోయిన్లుగా తెరకెక్కిన అనురాగ అరాలితు సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఘరానా మొగుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా హిందీలో ఓంపురి హీరోగా తెరకెక్కిన అర్ధ్ సత్య మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. రాజా విక్రమార్క రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన రాజా విక్రమార్క సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన మై డియర్ మార్తాండన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ప్రతిబంధ్ రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ప్రతిబంధ్. ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన అంకుశం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. త్రినేత్రుడు ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన త్రినేత్రుడు సినిమా హిందీలో నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన జల్వా సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఇక చిరు హీరోగా నటించిన త్రినేత్రుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఖైదీ నంబర్ 786 విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 786 సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన అమ్మన్ కోవిల్ కిలావలే సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పసివాడి ప్రాణం ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పసివాడి ప్రాణం సినిమా మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన పూవిన్ను పుతియా పుంతెన్నెల్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. పసివాడి ప్రాణం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ 1 హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. చక్రవర్తి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చక్రవర్తి సినిమా తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన జ్ఞాన ఓలి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఆరాధన భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఆరాధన మూవీ తమిళంలో భారతీరాజా డైరెక్షన్ లో సత్యరాజ్ హీరోగా నటించిన కవితోరా కవితైగల్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. దొంగ మొగుడు ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన దొంగ మొగుడు సినిమా హాలీవుడ్ మూవీ ట్రాడింగ్ ప్లేసెస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. దొంగ మొగుడు చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ తర్వాత కొన్నేళ్లకు ఇదే కాన్సెప్ట్ తో రౌడీ అల్లుడు సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. వేట ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వేట సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ది కౌంట్ ఆఫ్ మొంటే క్రిస్టో సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. విజేత ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన విజేత హిందీలో అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన సాహెబ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. తెలుగులో విజేత మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అడవి దొంగ చిరంజీవి హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అడవి దొంగ సినిమా హాలీవుడ్ తో పాటు హిందీలో తెరకెక్కిన టార్జాన్ సినిమాను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తన తెర పేరు చిరంజీవి టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన నానే రాజ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. నాగు తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన నాగు సినిమా హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన తీస్రి మంజిల్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఇంటిగుట్టు చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంటిగుట్టు సినిమా ఎన్టీఆర్ హీరోగా నటించిన పనక్కర కుటుంబం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.
ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్గా నిలిచింది. దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన గెలుపు నన్నదే పినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది. హీరో విజయబాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన హీరో సినిమా హాలీవుడ్ సినిమా రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు. ఖైదీ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమా హాలీవుడ్లో సిల్వెస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ఫస్ట్ బ్లడ్ సినిమా ప్రేరణ తీసుకుని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది. అభిలాష ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అభిలాష మూవీని హాలీవుడ్ మూవీ ది మ్యాన్ హూ డేర్డ్ తో పాటు బిహైండ్ ఏ రీజనబుల్ డౌట్ మూవీకి రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రేమ పిచ్చోళ్ళు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ పిచ్చోళ్ళు సినిమా హిందీలో మిథున్ చక్రబర్తి హీరోగా నటించిన షౌకిన్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. బంధాలు అనుబంధాలు సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన అవల హెజ్జే మూవీకి రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. మంచు పల్లకి వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మంచు పల్లకి మూవీ తమిళంలో సుహాసిని ప్రధాన పాత్రలో నటించిన పాలైవోనా సోలై సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. యమకింకరుడు సినిమా హాలీవుడ్ మూవీ డర్టీ హ్యారీ తో పాటు మ్యాడ్మాక్స్ మూవీలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్టైన పట్ననక్కే బంద పత్నియారు సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. చట్టానికి కళ్ళు లేవు చిరంజీవి హీరోగా ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చట్టానికి కళ్ళులేవు సినిమా తమిళంలో ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన సట్టం ఓరు ఇరుత్తారాయ్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్గా మంచి విజయాన్ని నమోదు చేసింది. 47 రోజులు కె బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన 47 రోజులు సినిమాను ఒకేసారి తమిళంలో తెలుగులో తెరకెక్కించారు. తమిళంలో 47 నాట్కల్ మూవీతో తెరకెక్కితే తెలుగులో 47 రోజులు పేరుతో తెరకెక్కింది. ఈ చిత్రంతో చిరు తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. మొగుడు కావాలి చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన మొగుడు కావాలి సినిమా హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన మంచలి సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఇదే సినిమా కాన్సెప్ట్తో సాయి ధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాను తెరకెక్కించారు. మోసగాడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు చిరంజీవి శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన మోసగాడు సినిమా హిందీలో రాజ్ కపూర్ శత్రుఘ్న సిన్హా హీరోలుగా తెరకెక్కిన ఖాన్ దోస్త్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ప్రేమ తరంగాలు సినిమా హిందీలో అమితాబ్ వినోద్ ఖన్నా హీరోలుగా తెరకెక్కిన ముఖద్దర్ కా సికందర్ మూవీకి రీమేక్గా తెరకెక్కింది. తెలుగులో బిగ్ బి పాత్రలో కృష్ణంరాజు నటిస్తే వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. పున్నమి నాగు సినిమా కన్నడలో హిట్టైన హున్నిమేయ రాత్రియల్లి సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్గా నిలిచింది. ఇద కథ కాదు కె బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ చిరంజీవి శరత్ బాబు జయసుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇది కథ కాదు సినిమా తమిళంలో కమల్ హాసన్ రజనీకాంత్ రవికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవర్ గర్ల్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్లో మెప్పించారు. మనవూరి పాండవులు బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు మురళీ మోహన్ చిరంజీవి హీరోలుగా తెరకెక్కిన మనవూరి పాండవులు సినిమా కన్నడలో పాడువారల్లి పాండవరు సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. మొత్తంగా చిరంజీవి తన కెరీర్లో 50 వరకు రీమేక్ చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువ సినిమాలు చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్తో పాటు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.
మొత్తంగా రీమేక్ సినిమాలు హీరోగా చిరంజీవి కెరీర్కు ఎంతో ఉపయోగపడ్డాయి. Yeah.